సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో 5 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ కలకలం రేపింది. కాకినాడకు చెందిన భవానీ హైదరాబాద్ లో బంధువులు ఇవ్వాల్సిన అప్పు అడిగేందుకు 5 ఏళ్ల కూతురు దుర్గతో పాటు నగరానికి వచ్చింది. పనిని పూర్తి చేసుకుని సికింద్రాబాద్ స్టేషన్ లో రైలు కోసం వేచి చూస్తూ ఉంది. ఈ సమయంలో గుర్తు తెలియని మహిళ మాటలు కలిపి పరిచయం చేసుకుంది. పాపకు టిఫిన్ ఇప్పించాలని తల్లికి సలహా ఇచ్చినట్లుగా నటించి భవానీ హోటల్ కు వెళ్లగానే పాపతో పరారైంది. ఏడుస్తుంది పాప, ఎందుకు ఏడుస్తుంది అన్నది. నిద్రపోయి లేచింది, ఏడుస్తుంది అన్నానండి. దుర్గనోడు బయటికి ఎక్కడికి వెళ్ళాలందండి, నేను విజయవాడకి వెళ్ళాలన్నానండి. నేను విజయవాడకి వెళ్ళాలి, 4:20 ట్రైన్ ఉన్నది అన్నదండి. నేను 5 గంటల విశాఖ ఎక్కడానికి వచ్చాను అన్నానండి. మా పాపను తీసుకుని బయటకు వెళ్తుంటే నా వెంబడే వచ్చిందండి. ఇక్కడ తీసుకుందండి, అక్కడ తీసుకుందండి. బయటకు వచ్చాక పాపను ఎత్తుకుంటానేది, నువ్వు నీరసంగా ఉన్నట్టున్నావు అని అన్న. సరే అయితే నేను ఇచ్చానండి. ఇచ్చాక నేను బయటకు వెళ్ళాను, రోడ్డు క్రాస్ చేసి ఫ్రూట్స్ తీసుకున్నాను. ఆమె రోడ్డు యువతలే ఉందండి. రోడ్డు యువతలే చాట్ అయిపోయిందండి. చాట్ అయిపోయాక మళ్ళీ వెతికితే కనిపించిందండి. ఎక్కడికి వెళ్ళావని నేను అడిగానండి. ఎండ తగులుతుంది పాపగా, నీడ తీసుకెళ్ళాను. ఇద్దరు వచ్చేవండి. మా బావతో ఫోన్ మాట్లాడుతున్నానండి, ఊరికే వస్తున్నాను బావ అని చెప్తున్నాను. ఇద్దరం బుకింగ్ హాల్కి వెళ్ళానండి. ఫ్రూట్స్ చెంచా కింద పెట్టానండి. వెనక్కి తిరిగి చూసేలోపు లేదండి, కనిపించలేదండి. అన్నాడు సీసీ కెమెరా దగ్గరికి. పోలీసులు చెప్తే అక్కడ ఉన్న సీసీ కెమెరాల దగ్గరికి వెళ్ళామంటే